నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీజ. ఈ వీడియోలో మీల్ మేకర్ వెజ్ మోమో గోధుమ పిండితో చాలా హెల్దీగా చాలా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువ మోమోస్ ఎలా చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్తో పాటుగా ఇందులో చూపిస్తున్నాను. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీన్ని పూర్తి వీడియో వాచ్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. మనం ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కడాయిలో నూనె వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అవేమీ యాడ్ చేయట్లేదు. కేవలం క్యాబేజ్ తురుముని అందులో కొంచెం ఉప్పు వేసేసి నీటిని పిండేశాను. ఆ క్యాబేజ్ ఇందులో వేసుకున్నాను. అలాగే క్యారెట్ తురుము వేసేసాను. మీరు కావాలనుకుంటే బీన్స్, క్యాప్సికమ్ లాంటివి కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు వేసేసి కలిపెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాబేజ్లోంచి వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా, అది మనం మోమోస్ కోసం పిండి కలుపుకోవాలి. అందులోకి యూస్ చేసేయండి, వేస్ట్ చేయకుండా. ఇలాగా కలిపేసిన తర్వాత నేను మీల్ మేకర్ని వేడి నీటిలో వేసేసి నీటిని పిండేసి ఉంచుకున్నానండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత జస్ట్ కొంచెం మగ్గడం, ఎక్కువసేపు దీన్ని కుక్ చేయకూడదు, సగం మగ్గితే సరిపోతుంది. మోమో అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారండి, ఇదొక వే అంతే. ఇది ఇలా అయిన తర్వాత మీల్ మేకర్ని వేసేస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా కొంచెం పెద్దగా ఉన్నట్టువే వేసేస్తున్నాను. మీరు కావాలంటే సన్న సన్న ముక్కలుగా తరిగేసి వేసుకోండి. ఇది ఇలా కలిపిన తర్వాత కొంచెం పెప్పర్ పొడి, మిరియాల పొడి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా చూపించాలనుకున్నాను, అందుకే ఇలా చేస్తున్నాను. టేస్ట్లో అసలు ఎటువంటి తేడా రాదండి, సేమ్ బయట ఎలా దొరుకుతాయో అలాగే ఉంటాయి. ఇలా అయిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు ఉందా లేదా చూసేసి తక్కువైతే వేసుకోండి. ఇది ఇలా అయిన తర్వాత ప్లేట్లోకి మార్చేసుకోవడమే, అంతే, అయిపోయింది. ఎక్కువసేపు మాత్రం మగ్గనివ్వకండి. కొంచెం లైట్గా వాటర్ ఏమన్నా ఉంటే అది కొంచెం ఇంకిపోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇది ఇలా తీసేసి చల్లారనివ్వాలి. నెక్స్ట్ వచ్చి నేను పిండిని కలిపి పెట్టేసుకున్నానండి. దీన్ని ఇలాగా మనం చపాతీ పిండికి ఎలా అయితే పిండి కలుపుకుంటాం సేమ్ అలాగే కలుపుకోవాలి. నేను చపాతీ పిండిలాగే కలుపుకొని అలాగే ముద్దలుగా తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా చేసుకోవాలంటే ఇలాగే ప్రాసెస్ అండి. మనం చపాతీకి ఎలా అయితే పిండిని ఒత్తుతామో సేమ్ అలాగే, కాకపోతే కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసి మన ఇంట్లో కట్టర్స్ ఉంటాయి, లేదంటే డబ్బా మూతలు ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకొని ఒక షేప్ చేసుకోండి. వాటిని ఇలా చేసుకున్నామంటే చాలా తొందరగా అయిపోతాయి. ఇలా కట్ చేసేసి మనం ఎన్నైతే ముద్దలు చేసుకున్నామో అవన్నీ కూడా ఇలా చపాతీ పిండిని ఎలా రోల్ చేస్తామో ఆ విధంగా చేసేసి కొంచెం మందంగా చేసుకోండి. చపాతీ కొంచెం పల్చగా చేసుకుంటాం కదా, దీనికి కొంచెం మందంగా చేసుకోండి. చేసేసి ఇలాగా షేప్ చేసేసి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని మళ్ళీ ఒక్కసారి ఒత్తుకోవాలి పల్చగా. మోమోకి కొంచెం పల్చగా ఉంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా అన్నింటినీ పల్చగా ఒత్తేసుకొనేసి సైడ్ పెట్టేసుకొని స్టఫింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అన్నీ పల్చగా ఒత్తేసి సైడ్లో పెట్టుకొని మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మధ్యలోకి పెట్టేసుకోవాలి. అంచులకి ఏంటంటే కొంచెం నీళ్ళని అప్లై చేయాలి, అప్పుడు చక్కగా అతుక్కుంటాయి. ఇది గోధుమ పిండి కాబట్టి తప్పకుండా కొంచెం నీళ్ళు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా, వన్ సైడ్ పట్టుకొని ఇలా మడత పెడుతూ వెళ్ళండి పూర్తిగా అయ్యేంత వరకు. ఇది షేప్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు.
ఇలా చేసేసి జస్ట్ ఇలా రౌండ్గా చేసేసుకొని ఆ పైన అక్కర్లేదు అనుకునే వాళ్ళు దాన్ని కూడా తుంచేసేయచ్చు, ఏం పర్లేదు. అలా ఉన్నా కూడా మనకి రెగ్యులర్గా బయట దొరికే షేప్ అండి ఇది. ఇలా నొక్కలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇలా షేప్ ఇవ్వలేని వాళ్ళు ఉంటే కజ్జికాయలు ఉంటుంది కదా మన దగ్గర కట్టరు, అందులో పెట్టి చేసేసుకున్నా కూడా మొమో అనేది తయారైపోతుంది. ఇలాగా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మన ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, అందులోనే నీళ్లు పోసేసి స్టవ్ వెలిగించి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఆవిరి పట్టనివ్వాలి. తర్వాత ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. నేనైతే ఏమీ అప్లై చేయలేదు, డైరెక్ట్గానే పెట్టేశాను. అవి ఒకటికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి. పెద్ద కుక్కర్ యూస్ చేశారంటే తొందరగా ఎక్కువగా అయిపోతాయి. ఒక 10 నిమిషాలు వీటిని స్టీమింగ్ కింద పెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేయండి. పిండి మనకి అస్సలు అంటుకోలేదంటే కుక్ అయిపోయినట్టే లెక్క. 10 to 15 మినిట్స్ లోపల మనకు మోమోస్ అనేటివి రెడీ అయిపోతాయి. ఒక 15 నిమిషాల తర్వాత చూసుకున్నారంటే ఈజీగా కుక్ అయిపోతాయి. సర్వ్ చేసేసుకోవడమే. నమస్తే.